హాయ్, నమస్తే. ఉప్పుతో కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. ఉప్పు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది తప్పనిసరిగా. ఈ ఉప్పు పరిహారం ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ. రాళ్ల ఉప్పు ఒక గాజు బౌల్లోకి తీసుకొని మూత పెట్టి బాత్రూంలో పెట్టినట్లయితే నెగటివ్ ఎనర్జీ పోద్ది. ఇంటి మొత్తం మీద బాత్రూంలోనే ఎక్కువ నెగటివ్ ఉంటుంది. అక్కడ ఈ ఉప్పు పెట్టిన దానివల్ల నెగటివ్ పోయి పాజిటివ్ వస్తుంది. అది అప్పుడప్పుడు చూసుకోవాలి మనం. అది కలర్ మారుద్ది. కలర్ ఎలా మారుద్ది అంటే ఎల్లో కలర్ పసుపు కలర్కి మారుద్ది. పసుపు కలర్కి వచ్చినా ఉప్పు కరిగిపోయినా అప్పుడప్పుడు మనం చూసుకొని మార్చుకుంటూ ఉండాలి. మళ్ళీ అది తీసి పడేసుకొని మళ్ళీ మార్చుకొని వేరే కొత్తగా ఉప్పు పెట్టుకోవాలి. అది ఒక చిన్న పరిహారం. అది కొద్దిగా నెగటివ్ పోద్ది. తర్వాత ఇంకొక ఇది, శనివారం రోజు రాత్రి ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, వాటర్ గ్లాసులు, ఆ గ్లాసుల్లో కొద్దిగా ఉప్పేసి ఇంట్లో ప్రతి ఒక్క 4 మూలల్లో పెట్టుకోవాలి. పెట్టేసి వాటి మీద పేపర్ కానీ ఏదైనా మూత వేయాలి. మూతేసి ఉంచేసేయాలి శనివారం రోజు రాత్రికి. ఉదయాన్నే, ఆదివారం ఉదయాన్నే ఆ గ్లాసులు తీసుకొని పోయి ఎవ్వరూ చూడకుండా తెల్లవారుజామున నిద్రలేసి ఎవరు చూడకుండానే, ఎవరి మొహం మనం చూడకూడదు, లేచి ఆ గ్లాసులని తీసేసి పారే నీళ్ళన్నా కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోసేయాలి. లేదా సింకులో అయినా పోయాలి. సింకులో కంటే కూడా బయట వేయడమే మంచిది. అది ఒక పరిహారం. ఇంకొక పరిహారం చెప్తాను. ప్రతి బుధవారము ఇల్లు తుడిచేవాళ్ళు ఇల్లు తుడిచేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పు, ప్రతిదీ కూడా రాళ్ళ ఉప్పుతోనే పరిహారం అండి. రాళ్ళ ఉప్పు కొద్దిగా తీసుకొని నీళ్ళల్లో వేసి ఇల్లు తుడిచినట్లయితే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోద్ది. ఈ పరిహారం చేస్తున్న చాలా మంచిది. ఈ పరిహారాన్ని మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయకూడదు. శుక్రవారము మంగళవారం ఉప్పేసి ఇల్లు తుడవకూడదు. ఇంకొకటి, కొద్దిగా రాళ్ళ ఉప్పుని గాజు బౌల్లోకి తీసుకొని దాన్ని మూత పెట్టి బీరువా ఎక్కడుంటుంది ఎప్పుడు కూడా నైరుతిలోనే పెట్టుకుంటాం మనం. బీరువా కింద పెట్టినట్లయితే మంచిది. అది ఎవరు చూడకుండా పెట్టాలి. ఎవరన్నా వచ్చినా మన ఇంటికి అది కనపడకూడదు. బీరువా కిందగా పెట్టుకోవాలి. పెట్టినట్లయితే మంచి ఎనర్జీ పాస్ అవుతుందండి ఇంట్లో. అలాగే ఉప్పు దీపం ఏం చేయాలి? ఉప్పు దీపం వెలిగించిన వాళ్ళు ఆగ్నేయంలో ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఉప్పు దీపం పెట్టేటప్పుడు జాగ్రత్త. ఉప్పు దీపం ఆగ్నేయం అంటే ఆడ స్టవ్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది. జాగ్రత్తగా ఉప్పు దీపం పెట్టుకోవాలి. అది జాగ్రత్త పాటించుకొని జాగ్రత్తగా ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఉప్పు దీపం కూడా అలాగే ప్రతి శనివారము స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని ఇంట్లోని పిల్లలు పెద్దలు స్నానం చేస్తే ఒంట్లో ఉండే ఎనర్జీ పోద్ది. అసలు ఉప్పుని దేంట్లో పోసుకుంటాము? ప్యాకెట్ అలా పెట్టుకుంటుంటారు చాలామంది, నేను గమనించాను. అలా పెట్టుకోకూడదు. అది ఒక బాటిల్లో పోస్తుంటారు. బాటిల్లో కూడా పోసుకోకూడదు. అది జాడీలో పోసుకోవాలి. జాడీలో పోసుకుంటే చాలా మంచిది. మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా, ఉప్పు జాడీలో పెట్టున్నాను చూడుపో అని అనేవాళ్ళు. ఏదన్నా అడిగితే ఉప్పు జాడీలో దాచిపెట్టున్నాను తెచ్చుకోపోండి అని అంటారు కదా. అట్లా ఉప్పు జాడీలో పోసుకుంటే మన పెద్దవాళ్ళ నుంచి వచ్చేది కూడా ఉప్పు జాడీలో పోసుకోవాలి. ఉప్పుతో ఎన్నో పరిహారాలు ఇలా చేసినట్లయితే ఒంట్లో ఉండే నెగటివ్ పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
ఇలా చిన్న చిన్న పరిహారాలు ఎన్నో, ఖర్చు తక్కువ, చిన్న దీనివల్ల ఎన్నో అద్భుతాలు వస్తాయి. లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. చాలా మంచిది. ఇట్లాంటి చిన్న పరిహారాలు చాలా డబ్బులతో పెట్టి చేసినా కానీ ఇంట్లో ఉండే నెగటివ్ పోదు. చిన్న వాటితోనే ఇంట్లో ఉండే నెగటివ్ పోద్ది. డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంట్లో నెగటివ్ని తీసేసుకోవాలని ట్రై చేస్తుంటారు చాలామంది. అట్లా చిన్న పరిహారాలతోనే మంచిగా చేసుకోవచ్చు. ఇదండి ఉప్పు పరిహారము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. జై గురు.